మనుషులు చేసినట్టుగా దేవుడు చెయ్యడు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నా త్రోవల వంటివి కాదు మీ త్రోవలు. మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు అన్నాడు. ఆయన ఎంపికలన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. లోకంలో ఎవరినైనా ఒక పనికి మనం నియమించాలి అంటే అన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్నోళ్ళనే మనం వెతుక్కుంటాం. టాలెంట్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, బాధ్యత ఉండాలి. అవునా? అన్నీ చూసుకొని ఒక పనికి ఒకళ్ళని నియమిస్తాం. కానీ యేసు ప్రభు విషయంలో ఆశ్చర్యం. మీరు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు చూస్తే మన పిలుపును గురించి మాట్లాడతాడు అక్కడ. సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను. చూడండి, వాళ్ళని తీయండి బైబిలు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చూస్తే ఇలా ఉంది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా మనం ఒక పనికి ఎవరినైనా నియమించాలంటే మంచి జ్ఞానవంతులు ఎంచుకుంటామా, పిచ్చోళ్ళని ఎంచుకుంటామా? పొరపాటును కూడా పిచ్చోళ్ళని ఎంచుకోంగా. కానీ ఇక్కడ చూడు, ఏ శరీరి కూడా నా ఎదుట అతిశయించడానికి వీల్లేదు. కాబట్టి నేను జ్ఞానిని అనుకుంటున్న వాళ్ళని సిగ్గుపరిచేదానికి లోకంలో ఉన్న పిచ్చోళ్ళని నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, అది వాస్తవమే. అంతేకాదు, ఇక కింద చూస్తే చదవండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నంబర్ 1, వెర్రోళ్ళు అంటే పిచ్చోళ్ళు. దేవుడు ఏర్పాటు చూడండి, తన పనికి జ్ఞానవంతుల్ని కాదు పిచ్చోళ్ళని ఎంచుకున్నాడంట. నంబర్ 2, బలవంతుల్ని కాదు తన పనికి బలహీనులను ఎంచుకున్నాడట. 2, మూడవది, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరన్నా అలాగా ఏర్పరచుకుంటారా? తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని ఎవరన్నా ఏర్పరచుకుంటారా? కానీ దేవుడు అంతే. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నికైన వారిని ఏర్పరచుకున్నాడు అనుకో, నా దగ్గర ఆ సరుకు ఉంది కాబట్టి మరి దేవుడికి దిక్కులేదు, నేను తప్ప గతి లేక నన్ను తెచ్చుకున్నాడు అని ఎవడు డైలాగ్ మాట్లాడకూడదు. అందుకే నేను అసలు ఎన్నదగినవాడిని కాదు, ఎన్నదగిన దాన్ని కాదు, నాకంత జ్ఞానం లేదు, అంత ఉన్నతమైన స్థితి నాది కాదు అని తమను తాము ఎవరు గుర్తిస్తారో అలాంటి వాళ్ళు నాకు కావాలి, నేను వాళ్ళని ఎంచుకుంటాను అంటాడు ఆయన. దేవుని ఎంపికలు మీరు గమనించినట్లయితే ఆయన జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభుని వెంబడించిన శిష్య బృందాన్ని మీరు చూడండి, ఒక్కడు కూడా పరిపూర్ణుడు కాదు. అష్టవంకర్లు అన్నట్టు ఉంటాయి. అబ్బా, ఈ వ్యక్తి కొలతలు ఎంత బాగున్నాయని ఒక్క వ్యక్తిని చెప్పండి మీరు, ఒక్కళ్ళు కూడా కనపడరు. ఎవరి లోపాలు వాళ్ళకు ఉన్నాయి. అయినా సరే వాళ్ళనే ఏర్పరచుకొని, ఆ చేపలు పట్టే వాళ్ళని, ఆ పని చేసుకునే వాళ్ళనే ఏర్పరచుకొని వాళ్ళ ద్వారానే తన పని జరిగించాడు. నేను పండితుణ్ణి, నాకు బైబిల్ నాలెడ్జ్ బాగా ఉంది, నేను మంచి పరిశోధన జరిగించాను, బైబిల్ టాప్ టు బాటమ్ A to Z మొత్తం తెలుసు నాకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అవోపాసన పట్టాను, నేను ఇన్ని డిగ్రీలు తెచ్చుకున్నాను, నేను ఇంత పనోడిని అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కలిగి ఉన్నటువంటి హోదాలను బట్టి, వాళ్ళు చదివిన చదువును బట్టి. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, వీళ్ళు డిగ్రీలు చేసినటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుడు ఎవరి చేత రాయించాడో తెలుసా? చేపలు పట్టే వాళ్ళ చేత. ఏమండి,
పండ్లు ఏరుకునే వాళ్ళ చేత, వ్యవసాయం చేసుకునే వాళ్ళ చేత, కష్టజీవుల చేత రాయించాడు. డేరాలు గుట్టుకునే వాళ్ళ చేత రాయించాడు. వాళ్ళేమో కష్టజీవులు, పని చేసుకుంటా దేవుని చేత నడిపించబడి దైవ ప్రత్యక్షత పొంది ఈ ప్రవచనాలన్నీ గ్రంథస్థం చేశారు. ఇప్పుడు దీని మీద పెద్ద పెద్ద కాలేజీలు ప్రారంభమయ్యి ఇందులో నుంచి పెద్ద పెద్ద స్కాలర్స్ బయలుదేరారు, పండితులు. హాస్యం ఏంటంటే దీనంతటిని రచింపజేసింది దేవుడు బలహీనులైన మనుషుల్ని వాడుకొని. ఈరోజు ఈ బైబిల్ నాలెడ్జ్ నాకుందని కొంతమంది విర్రవేగటానికి తప్ప వాళ్ళు వెళ్ళి ఆశించిన స్థాయిలో పరిచర్య చేసి 4 ఆత్మల్ని సంపాదించి 4 ప్రాంతాలని ప్రభావితం చేసిన చరిత్ర అయితే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను జ్ఞానిని, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అంత తెలుసు, నాకు ఇంత తెలుసు అని ఉప్పొంగవాడిని అడు కూర్చోబెడుతున్నాడు దేవుడు. అయ్యా నాకు సరిగా తెలియదయ్యా, నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో నేను ఏదో ప్రకటిస్తూ ఉంటున్నానయ్యా, నాకు తెలిసినంత వరకు నా ప్రభు పని చేయడానికి ముందుకు వచ్చానని తన స్థితిని తాను ఎరిగి తను తగ్గించుకునేవాడిని దేవుడు బలంగా వాడుకొని విస్తారమైన ఆత్మని రక్షణలోకి నడిపిస్తున్నాడు. దేవుని పద్ధతి ఇదే. నువ్వు బైబిల్ 100 సార్లు చదివినా, 1000 సార్లు చదివినా, లేకపోతే సంవత్సరాలు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 6 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కోర్సులు చేసినా, నీకెంత బైబిల్ నాలెడ్జ్ ఉన్నా ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఉప్పొంగటమే తప్ప అందులో చెప్పబడినటువంటి నజరేయుడగు యేసుని గురించి దీనంగా 10 మంది దగ్గరికి వెళ్ళి పంచుకొని వాళ్ళ ఆత్మల్ని ప్రభావితం చేసే పరిస్థితి నీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుడు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని ఎంచుకున్నాడు అన్న దానిలో బైబిల్ జ్ఞానులు కూడా ఉన్నారు. నేను బైబిల్ జ్ఞాని అన్నోళ్ళ కూర్చోబెట్టాడు. కూర్చోరా, నువ్వు మంచి జ్ఞాని, వద్దురా కూర్చో అని కూర్చోబెట్టాడు. ఉప్పొంగటానికే తప్ప నీ జ్ఞానం పనిచేయడానికి పనికిరాదు, కూర్చో అక్కడని కూర్చోబెట్టాడు. నాకు తెలిసి చాలామందిని చూశాను నేను పండితుడిని అని వెర్రవీగినోళ్ళల్లా కూర్చోబెట్టాడు. ఏగలు తోలుకుంటూ కూర్చున్నారు. ఆత్మల్ని రక్షించే పని వాళ్ళల్లో కాల. ఎందుకు కాలేదు ఏమో, దేవుణ్ణి అడగాల. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉండు వెర్రివారిని నా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ వెర్రివారిని పిలుచుకొని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి వారికి తన జ్ఞానాన్ని ఇచ్చి తన పనికి వాడుకుంటున్నాడు. దేవుని పద్ధతి అది. అర్థమైందా? బలవంతులను తృణీకరించడానికి బలహీనులను ఎంచుకున్నాడు. కొంతమందికి తమ బలాన్ని బట్టి అతిశయం ఉంటుంది. లోకస్తులకి ఉంటుంది, దేవుని పరిశుద్ధులకు కూడా ఉంటుంది. నేను అంత పరిశుద్ధురాల్ని, ఇంత పరిశుద్ధురాల్ని, ఇంత లోపం లేదు నాకు. నీకు తెలుసా, కట్టే బట్ట దగ్గర నుంచి సమస్త విషయాల్లో నేను పరిపూర్ణ పరిశుద్ధురాల్ని, అసలు నేను కుడికి కానీ ఎడమకు కానీ తిరగను, నేను అట్టంటోడిని కాదు, అలాంటి దాన్ని కాదు, నేను ఇంత పర్ఫెక్టు అని తమ ఆత్మీయ బలాన్ని బట్టి అతిశయించే వాళ్ళని కూడా దేవుడు పక్కన పెడతాడు. తమ బలహీనతలు గుర్తెరిగి నేనేదో దేవుని కృప వల్ల అలా నిలబడి నడుస్తున్నా కానీ ఆ మహనీయుని యొక్క కృప బాహుళ్యం నా మీద లేకపోతే, ఆయన శక్తి అభిషేకం నా మీద లేకపోతే ఈ లోకంలో ఉన్న పాపులందరికంటే కూడా నేను ప్రధాన పాపిగా అవుతాను. ఈ లోకంలో ఉన్న బలహీనులందరికంటే కూడా నేను బలహీనురాల్ని. ఏదన్నా కాస్త నీతి నియమాల్లో నిలబడి కాస్త కూస్త అలాగా నేను క్రమంలో కొనసాగుతున్నా, ఆ పడతాలు లెగుస్తా మొత్తం మీద నిలదొక్కి దేవుని మార్గంలో సాగి ఈరోజు 4 ఆత్మల్ని సంపాదించి దేవుని పని చేస్తున్నాను అంటే అది నా దేవుని కృప, నా దేవుడిచ్చిన శక్తి, నా దేవుడిచ్చిన అభిషేకం, నా వెన్ను తట్టి నిలబెట్టి ఆయన నన్ను బలపరిచి వాడుకుంటున్నాడు తప్ప నా బలం ఏది లేదు అనే వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అలాంటి వాళ్ళే కావాలంటాడు. నాకు తమ బలమునందు అతిశయించక దేవుని బలమునందు అతిశయించేవాడు, దేవుని బలాన్ని బట్టి ఆనందపడేవాడు, కృపను వేడుకునే వాళ్ళ ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దయగలిగిన హృదయం కలిగి ఉన్నాడు. జ్ఞానాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళని నాడు కూర్చోబెట్టాడు. నంబర్ 1. అలాగే తమ బలాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళని నాడు కూర్చోబెట్టాడు. కొంతమందికి వారి పరిశుద్ధత వారి బలంగా ఫీల్ అవుతారు. నేను చెప్తున్నా, మన పరిశుద్ధత మనకెప్పటికీ బలం కాదు. యేసే మన పరిశుద్ధత. ఆయన మన పరిశుద్ధత అయ్యాడు గనక, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు గనక మనం పరిశుద్ధులుగా ఉండాలి.
అర్థమైందా? కానీ మనం నిత్య జీవానికి చేరడానికి మాత్రం మనకు ఆధారం యేసే, మన పరిశుద్ధత. ఏ నరుడు కూడా తన జ్ఞానాన్ని బట్టి కానీ, తన పరిశుద్ధతను బట్టి కానీ, తన నీతిని బట్టి కానీ, తన బలాన్ని బట్టి కానీ అతిశయపడితే ఊరుకోడు. ఎవరైనా నన్ను దేవుడు వాడుకోవాలని ఆశ కలిగి ఉంటే జ్ఞానం విషయంలో విర్రవేగకూడదు, ఉప్పొంగకూడదు. నీకు ఎన్ని తెలిసినా సరే ఏమీ తెలియనట్టు దీన మనస్సు కలిగి ఉండాలి. బలం విషయంలో విర్రవేగకూడదు. నువ్వు ఎంత పరిశుద్ధురాలివైనా, ఎంత నీతిమంతుడివైనా, ఎంత నీతిమంతురాలివైనా, ఎంత పరిశుద్ధురాలివైనా, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తివైనా, ఎంత దాన దయా గుణాలు కలిగిన వ్యక్తివైనా సరే వాటిని వేటిని బట్టి అతిశయపడటానికి వీల్లేదు. అంతా ఆయన కృప అంటేనే నీకు నడక సాగిద్ది. లేకపోతే కష్టం. అడుగుసమ్మా నువ్వు పెద్ద మనిషి అంటాడు, అడుగుసయ్యా నువ్వు పెద్ద మనిషి అంటాడు.